దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో 105 అధ్యాయం 1 వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. చూడండి, అనుదినము కూడా మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అనుదినము కూడా దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఘనపరచాలి. ఎన్నో ఆపదల నుండి దేవాది దేవుడు నిన్ను ఎంతో గొప్పగా విడిపించిన దానిని బట్టి ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మరి మీ యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు, మేలులు, ఉపకారాలు, సహాయములను బట్టి మీ యొక్క పిల్లలకు, అలాగే రాగల తరములో పుట్టబోయే పిల్లలకు కూడా సభ్య సమాజం అంతటికీ ఎంతగానో తెలియచేసేవారిగా ఉండాలి. మరి ఈ సంవత్సరం మొదట రోజు నుంచి ఈ సంవత్సరం ఈరోజు చివరి రోజు వరకు కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మనల్ని, మనందరినీ కూడా ఎంతో గొప్పగా దేవుడు క్షేమంగా కాచి కాపాడి ఉన్నారు. ఆయన సన్నిధిలోకి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులతో ప్రవేశించేవారుగా ఉండాలి. అంతేకాదు, కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో ప్రవేశించినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధ నామము ఎంతో కొనియాడబడుతుంది, ఘనపరచబడుతుంది. ఆయన మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తారు. మరి దినము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ సంవత్సరం అంతా ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఎంతో గొప్పగా కాచి కాపాడి ఉన్నారు. ఎటువంటి వ్యాధులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, మీ ప్రాణములకు ఎటువంటి హాని కలగకుండా దేవుడు మిమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయనకి మీ నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగే కృతజ్ఞత అర్పణలతో దేవుణ్ణి ఎంతగానో ఘనపరచండి. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ సంవత్సరం చివరి రోజున మేమున్నాము తండ్రి. ఇప్పటి వరకు నాయన మీరెంతో క్షేమంగా మమ్మల్ని అందరినీ కాపాడినందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో గొప్పగా తండ్రి పోషించి, నడిపించి, సహాయము చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి నూతన సంవత్సరంలోకి నాయన గొప్పగా ప్రవేశపెట్టండి నాయన. మరి ఇప్పటి వరకు నాయన అయ్యా తండ్రి నాయన మీరు చేసిన మేలులను బట్టి నాయన మేమెంత మాత్రం మర్చిపోకుండా ఎల్లప్పుడూ అనుదినము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతో మిమ్మల్ని కొనియాడే జీవితాన్ని మాకు ఎల్లప్పుడూ ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.